శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మంది కదిలి వచ్చారు. ఈరోజు రాష్ట్రంలో దేశవ్యాప్తంగా నాకు మొదటి నుంచి ఎన్ని ఫోన్లు చేస్తున్నారంటే, అమ్మ మేము వస్తాము, మేము నిలబడతాము, ఎక్కడో చెప్పండి. దయచేసి ప్రభుత్వాలు అర్థం చేసుకోండి, ఎప్పుడూ కూడా సెంటిమెంట్ మీద కొట్టకండి. నేను నిజంగా రిక్వెస్ట్ చేసి అడుగుతున్నానండి, ఇదే ఏ మతం మీదైనా చేయగలుగుతారా? ఇతర మతాల యొక్క గుళ్ళని తీయగలుగుతారా? ప్రైవేట్ ల్యాండ్ ప్రభుత్వ ల్యాండ్ అని చెయ్యేసే ధైర్యం మనకుందా? మనకి అనను, ప్రభుత్వాలకు ఉందా? కానీ ఈరోజు హిందువులకి ఎంత దమ్ము ధైర్యం ఉందో చెప్తున్నా. ప్రభుత్వాల మనుగడకే నేను చెప్తున్నా ముప్పు వస్తుంది. దయచేసి హిందువుల్ని, హిందూ యొక్క స్త్రీలని అవమానించకండి. వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని, ధర్మాన్ని కాలరాసే ప్రయత్నాలు అంతకన్నా చేయండి. అసలు పెద్దమ్మ తల్లి ఆలయం దగ్గరుండి ధ్వంసం చేసిన విశ్వాసం తర్వాత చాలా అది ఆషాఢ శ్రావణ మాసం అంటే అమ్మవారి ఆలయాల్లో ఉండాలి. ఆ నమ్మకాన్ని వంపు చేశారు. అంటే ఎంత అంటే మన ధర్మాన్ని మనం కాపాడుకోలేకపోతున్నాం. మన ధర్మం ఎంత గొప్పదో, ఎంత శక్తివంతమైనదో జనానికి చెప్పలేకపోతున్నాం. ఎంతసేపు ఇళ్లలో కూర్చొని మా నగలు చూడండి, మా అమ్మవారి పూజ చూడండి, మా గడపలు చూడండి, మా పట్టు చీరలు చూడండి అన్న వీడియోలు కాదమ్మా మహిళా తల్లులారా మీరు చేయవలసింది. హిందూ ధర్మము, హిందూ మహిళ ఎక్కడ అణచివేయబడుతుందో, ధర్మం ఎక్కడ కాలరాయబడుతుందో, ఈ పూజ ఇలా చేయండి, ఈ ఒత్తు పైకి పెట్టండి, ఈ అగ్గిపుల్ల ఇలా వెలిగించండి, ఇలాంటి చెత్త వీడియోలు మానేయండి. దయచేసి రండి ఇక్కడికి. మీకు దమ్ము ధైర్యం ఉంటే, సనాతన ధర్మం మీద మీకు గౌరవం ఉంటే వీడియోలు చేసుకొని బతకడం కాదు, ఇక్కడికి వచ్చి నేను పెట్టిన బోనం పెట్టిన అమ్మవారిని, మళ్ళీ శిల ప్రతిష్ఠించిన, బొట్టు పెట్టిన ఆ గర్వంతో చెప్తున్నా, ఇదిగో నా యొక్క పసుపు కుంకుమలు కాపాడే తల్లిని మళ్ళీ పునఃప్రతిష్ఠించినటువంటి భాగ్యాలు పాలు పంచుకోవడంలో నాకు భాగ్యం దొరికినందుకు గర్వపడుతున్నాను. భారత్ మాతాకి జై. గౌరవించాలి. ఇక్కడ చెప్తున్నా, అణిచివేసే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే అది ఇంకా ప్రజ్వరిల్లుతుంది, ఇంకా అనవసరమైనటువంటి రాద్ధాంతాలకి, గొడవలకి, ఘర్షణలకి దారితీసి హింస అనేటటువంటి దాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహించొద్దు. దయచేసి మీరు ఏం చేశారో దానికి మాకు వివరణ కావాలి. అమ్మవారికి ఎంత జాగా ఇవ్వాలో ఇవాళ ఎంఆర్ఓ చెప్పిందంట, 2 కోట్లు పెట్టి అమ్మవారిని కట్టమని. నేను చెప్తున్నాను, ఎంఆర్ఓ చెప్పిందా? ఆఫీసర్ చెప్పారా? ఏ ఆఫీసరో మీ మాట మీద నిలబడతారా? మొత్తం మా భారత జాతి మొత్తం కూడా, హైందవ జాతి మొత్తం 2 కోట్లు తెచ్చి కప్పం మీకు కడుతుంది. అమ్మవారి గుడిని ఇచ్చిన తరువాత ఇక్కడ హాజరయ్యేటటువంటి లక్షల మందిని ఆపగలరా అని అడుగుతున్నాను. 2 కోట్లు ఇచ్చి చెప్పుకోవాలా? ఏమ్మా ఇవాళ తెలంగాణ ప్రభుత్వానికి ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా ఎన్ని వందల కోట్లు మేమిస్తున్నాం. మా మొక్కులతోటి, మా యొక్క కానుకలతోటి హుండీలో వేసిన డబ్బులు మావి కాదా? ఏం చేస్తుంది ప్రభుత్వం? 600-700 కోట్లు, దాంట్లో 100 కోట్లు ఇతర పనులకు మళ్ళిస్తుంది. ఆ లెక్కలన్నీ తీయండి. దాంట్లో నుంచి 2 కోట్లు తెచ్చి మా అమ్మవారికి రిజిస్ట్రేషన్ చేయించివ్వండి. లేదా ఆ 2 కోట్లు మీకు కావాలా చెప్పండి. 2 కోట్ల మంది భారతీయులు ఇక్కడ వచ్చి నిలబడతారు, సనాతనులు వచ్చి నిలబడతారు. ఛాలెంజ్ అని అడుగుతున్నాను నేను. మేడం, మధ్యలో అడ్డుకునే ప్రయత్నం చేశారు. అంటే బోనాలను కూడా ఇక్కడ తీసుకొచ్చే పరిస్థితి లేకుండే, అయినా ఫైనల్గా ఇక్కడ తీసుకురావడం పట్ల అంటే పోలీస్ అధికారులకు కృతజ్ఞత చెప్తారా? నేను నిజంగా రిక్వెస్ట్ చేశానండి పోలీస్ ఆఫీసర్స్కి, దయచేసి మా సంప్రదాయాన్ని గౌరవించండి సార్, దయచేసి మీరు గౌరవించండి అని అంటే వాళ్ళు మన్నించినందుకు మొన్న ఏసీపీ గారు ఏ మాట అయితే తోలనాడారో ఇవాళ నిజంగా చెప్తున్న ప్రాయశ్చిత్తం చేసుకున్నారేమో అనిపించింది. ఈ ముఖంగా మా వాళ్ళని లోపలికి అలౌ చేసినందుకు ఏసీపీ గారు థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే గౌరవించండి, హిందువుల్ని గౌరవించండి, హిందూ సాంప్రదాయాన్ని గౌరవించండి. ఎందుకంటే మీరు కూడా హిందువే. ఇవాళ గౌరవిస్తే మీకు మేము జయజయలు పలుకుతున్నాం. మొన్న మీరు తోలనాడిన మాటకి నేనే మాట్లాడా, ఇవాళ మీరు మాకు అలౌ చేశారు, లోపలికి అలౌ చేశారు. దయచేసి ఈ గౌరవాన్ని